తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి కోమనేని శ్రీనివాస్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వి ప్రసాద్ స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరంలో అందరికీ వైద్యం అందేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి కోమనేని వివరించారు. 2016 ఒక 30 హెల్త్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం. అన్ని చాలా బాగా జరుగుతున్నాయి ఆ స్వామివారి కృప వల్ల. 2017లో ఈ ఇనిషియేషన్స్ అన్ని కంటిన్యూ అవుతా ఇంకా బెటర్గా ఏం చేయాలని చూస్తాం. దాంతోపాటు హెల్త్ ఫర్ ఆల్, అందరికీ హెల్త్, దాంతోపాటు పిల్లలకి ఆర్బీఎస్కే అనేవారు దానికి కొత్తగా ముఖ్యమంత్రి బాలల ఆరోగ్య పరిరక్షణ అనే కార్యక్రమంతో 450 వెహికల్స్తో పెట్టి ఏడాదికి 2 సార్లు రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీ పిల్లల దాకా అంతా వాళ్ళకి పరీక్షలు అన్ని చేయడానికి 450 వెహికల్స్ విత్ డాక్టర్స్, 2 డాక్టర్లతో కలిపి పంపుతున్నాం. దాంతోపాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల కోసం 1వ తారీఖు 222 సీట్లు ఇచ్చేస్తున్నాం. జనవరిలో మొదలుపెట్టి ఫిబ్రవరి దాకా ఎన్రోల్ చేసుకుని మార్చ్ ఎండింగ్ నుంచి 1 ఏప్రిల్ నుంచి ఈ హెల్త్ ఫర్ ఆల్ పెడుతున్నాం.